న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలు మరలా యెహోవా దృష్టికి దోషులు. ఇశ్రాయేలు కూడా మరి పాపం చేస్తున్నారు. మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా, మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా. చూడండి, ఇది ఎవరి తప్పు? ఎందుకు వారు దోషులు అవుతున్నారు ప్రతిసారి? ఎందుకు ప్రతిసారి వారు పాపము చేస్తున్నారు? ఎందుకు ప్రతిసారి వారు పాపంలో పడిపోతున్నారు? ఎవరిది లోపం? ఎవరిది లోపం? చూడండి, మనం న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయం నుండి చూస్తున్నాం. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం నుండి మనం చూస్తున్నాం. ఇశ్రాయేలీయులు మరలా దేవుని దృష్టికి దోషులే. ఇశ్రాయేలీయులు మరలా దేవుని దృష్టికి దోషులే. చూడండి, గడిచిన వారం చూసుకున్నాము మనము యెఫ్తాను గురించిన కొన్ని సంగతులు, అట్లాగే ఇబ్సాను అనే న్యాయాధిపతి గురించి, అట్లాగే ఎలోను అనే న్యాయాధిపతి గురించి, అట్లాగే పితోరీడైన ఇల్లోలు కుమారుడైన అబ్దోను అనే ఒక వ్యక్తి గురించి చూసాం. ముగ్గురు న్యాయాధిపతులు. వారు ఎలా ఉన్నారంటే, ఒకడేమో ధనాపేక్ష గలవాడు, ఇంకొకరేమో విపరీతంగా పెళ్లి చేసుకొని ఆస్తులు సంపాదించుకున్నవాడు. ఇటువంటి వాళ్ళు మరి న్యాయం తీర్చే వాళ్ళైతే ఏమని న్యాయం తీరుస్తారు? నిజంగా వాళ్ళ వల్లనే, వాళ్ళ నాయకులు సరిగా లేక ఈ విధంగా వారు చెడిపోయారు. గిద్యోను మరి న్యాయాధిపతిగా ఉండి ఇశ్రాయేలును విడిపించిన విగ్రహారాధన చేసిన వాడిగా మనం చూస్తాం. యెఫ్తానైతే నరబలిచ్చేవానిగా చూస్తాం. అట్లాగే ఈ విధంగా ప్రతి ఒక్క న్యాయాధిపతికి ఉన్న బలహీనతను బట్టి వారి తర్వాతి తరం కూడా వారిని చూసి ఎంతో కొంత ప్రభావితం అయిపోతున్నారు. వారు పాపంలో పడిపోతున్నారు. మరి విగ్రహాలను అర్పించకూడదు, విగ్రహ పూజ చేయకూడదు, మరి ఇతరులతో సంబంధాలు పెట్టుకోకూడదు, వియ్యమందకూడదని దేవుడిచ్చిన ఆజ్ఞను మర్చిపోయి ఇష్టానుసారమైన బ్రతుకుతూ వాళ్ళు మరలా దేవుని దృష్టికి దోషులయ్యారు. దేవుని దృష్టికి ఎప్పుడు దోషులు అవుతారు? ఒక వ్యక్తి లేదా ఈ ఇశ్రాయేలు ఏ విధంగా దోషులయ్యారంటే, దేవుడు చెప్పిన మాటలను వారు తృణీకరించారు. వారు మరలా దోషులయ్యారు. అప్పుడు దేవుని కోపం వారిపైన ఎన్ని సంవత్సరాలు ఉందంట? 40 సంవత్సరాలు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించాడు. చూడండి, ప్రతిసారి వాళ్ళు పాపం చేయడం, ఫిలిష్తీయుల చేతికి అప్పగించడము, లేకపోతే అమోరీయుల చేతికి అప్పగించడము, అమోరీయుల చేతికి అప్పగించడము, మళ్ళా వాళ్ళు ఏదో ఒక సమయంలో పశ్చాత్తాపడడం, మళ్ళా దేవుడు వారికి న్యాయాధిపతి పంపించడము, మరలా వాళ్ళు పాపం చేయడము, మరలా ఎవరికో ఒకరి మిథ్యాలకు బానిసగా బ్రతకడము, విగ్రహారాధన చేయడము, మళ్ళా దేవుని శిక్ష రావడము, వాళ్ళు క్షమాపణ రావడం, మళ్ళా వారిని దేవుడు క్షమించడము. ఇవన్నీ నిజంగా అనిపిస్తుంటుంది. ఇదే ఒక మనిషి అయితే ఇంతగానో ఉండగలుగుతాడా? ఒక మనిషి అయితే ఈ విధంగా క్షమించగలుగుతాడా? ఒక మనిషి ఎన్నిసార్లు మరి ఇతరులు చేసిన తప్పులను క్షమించగలుగుతాడు? ఒక వ్యక్తి చేయకూడని పనులు చేస్తే, నా ప్రజలు నా వారు అనుకున్న వారు తప్పు చేస్తే ఎంతగానో క్షమించగలుగుతాడు ఒక వ్యక్తి, ఒక మనిషి, ఒక మానవుడు. నిజంగా దేవుడైతే ఎన్నిసార్లు చెప్పిన మాట వినకున్నా కానీ వారిని క్షమిస్తూనే వచ్చాడు. ఇదే ధైర్యం మనిషికి నుండి ఇప్పుడు కూడా పాపమునకు కారణమవుతుంది. పాపమునకు వెంటనే శిక్ష రాకుండా ఆలస్యమయ్యేసరికి పాపం అనేది విస్తరించడం వల్ల అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. నేను ఉపోద్ఘాతంగా చెప్పాను. ఇప్పుడు ఫిలిష్తీయుల చేతికి దేవుడు ఇశ్రాయేలును అప్పగించేశాడు. ఒక్కసారి ఈ ఫిలిష్తీయులు ఎవరు అనే ఒక సంగతి మనం చూస్తే, ఈ ఫిలిష్తీయులు మరి న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయం 30వ వచనంలో కూడా మనకు కనిపిస్తారు. చూస్తాం ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయం 30వ వచనం. తర్వాత షమ్గరు ఎవరి తర్వాత అంటే ఇశ్రాయేళ్లలో న్యాయాధిపతి అయిన ఒత్నియేలు, అంటే కనాజు కుమారుడు, అంటే కాలేబు తమ్ముని కుమారుడైన ఒత్నియేలు తర్వాత ఏహూదు అనే న్యాయాధిపతి వస్తాడు. ఒత్నియేలు తర్వాత ఏహూదు అనే న్యాయాధిపతి తర్వాత వచ్చిన న్యాయాధిపతి అనాతు కుమారుడైన షమ్గరు. ఇతడు ఫిలిష్తీయులలో 600 మందిని మునుకోలు కర్రతో హతం చేసినట్టుగా ఈ వాక్యంలో మనం చూస్తాం. ఇశ్రాయేళ్లను రక్షించినట్టుగా మనం ఈ వాక్యంలో చూస్తాం. అంటే ఫిలిష్తీయుల నుండి ప్రాబ్లము 3వ అధ్యాయంలోనే మొదలైంది. ఈ ఫిలిష్తీయులు ఎక్కడి వారు? వీరి మూలం ఎక్కడ? వీరి పుట్టుక ఎక్కడ అంటే ఆదికాండంలో మనం చూస్తాం. ఆదికాండము 10వ అధ్యాయము 14వ వచనం. ఆదికాండము 10వ అధ్యాయము 14వ వచనం. పత్రుశీలను కండ్లు హీలను
కఫ్తోరీలను కను. ఫిలిస్తీన్లు కండ్లు హీల నుండి వచ్చినవారు. ఈ ఫిలిస్తీన్లు కండ్లు హీల నుండి వచ్చినవారు. ఈ కండ్లు హీలు ఎవరు? ఈ కండ్లు హీలు ఎవరు? ఒక్కసారి 6వ వచనం, 10వ అధ్యాయం 6వ వచనం చూడండి. 10వ అధ్యాయము 6వ వచనము. హాము కుమారులు కూషు, మిస్రాయిము, పూతు, కానాను అనువారు. ఇప్పుడు షేము, హాము, యాపేతు ఎవరు? వీరు నోవాహు కుమారులు. జలప్రలయం తర్వాత నోవాహునకు పుట్టిన కుమారులు కదా, అంతమంది ఉంటారు కదా. జలప్రలయంలో కూడా వారు కుమారులు ఉంటారు, 3 కుమారులు, షేము, హాము, యాపేతు. ఈ హాము కుమారులలో ఒకడు కూషు, మరొకడు మిస్రాయిము. ఈ మిస్రాయిము చూడండి 13వ వచనము. ఈ మిస్రాయిము లూదీలను, అనామీలను, లెహబీలను, నఫ్తుహీలను, పత్రుసీలను, కహులుహీలను, కప్తోరీలను కన్ను. మరి మిస్రాయిము అనేవాడు అంటే హాము కుమారుడు. ఈ మిస్రాయిము సంతతి నుంచి వచ్చిన వారే ఈ ఫిలిస్తీన్లు. అంటే ఫిలిస్తీన్ల మూలం ఎక్కడుంది? నోవాహు దగ్గర ఉంది. హాము కుమారుడైన మిస్రాయిము నుండి వచ్చిన వాళ్ళైన కన్లు హీల నుండి వచ్చిన వారే ఫిలిస్తీన్లు. అంటే ఇప్పుడు నోవాహు మరి నీతిమంతుడే కదా. అంటే నోవాహు అప్పటి ఉన్న జనులందరిలో నీతిమంతుడై 120 సంవత్సరాలు సువార్త ప్రకటించి మంచి మాటలు ప్రకటించిన వ్యక్తిగా మనకు తెలుసు. జలప్రలయం వస్తుంది, వర్షం వస్తుంది అని ప్రకటించినప్పుడు వారెవరు అతని మాటను నమ్మరు. మరి అతని కుటుంబం అతనికి అండగా నిలబడుతుంది. ఓడ నిర్మాణం చేస్తాడు. ఒక్కడే కాదు కదా, కుటుంబం అంతా కలిసి ఓడ నిర్మాణం జరిగిస్తాడు. ఆ ఓడలో ప్రవేశిస్తాడు. ఆ ఓడలో ప్రవేశించిన తర్వాత జలప్రలయం వస్తుంది. ఆ జలప్రలయం వచ్చినప్పుడు షేము, హాము, యాపేతు అని వారు ఓడలోనే ఉన్నారు. ఆ హామునకు పుట్టిన అంటే 2వ కుమారుడైన హామునకు పుట్టిన వాడి నుండి వచ్చిన వారే ఈ ఫిలిస్తీన్లు. అంటే ఒక రకంగా ఒకప్పుడు నోవాహు సంతానమే ఈ ఫిలిస్తీన్లు. ఈ ఫిలిస్తీన్లు ఇశ్రాయేలుకు శత్రువులయ్యారు. మీరు చూడండి, దావీదు కూడా ప్రతిసారి యుద్ధం చేసింది ఫిలిస్తీన్లతోనే. ఫిలిస్తీన్ల చేతిలోనే సౌలు కూడా చెప్పండి చనిపోలేదు, చావు దగ్గరికి వచ్చాడు, చివరికి తనకు తానే చంపుకున్నాడు. అవునా కదా? ఫిలిస్తీన్లతో యుద్ధంలోనే యోనాతాను చంపింది, దావీదు కుమారుడైన యోనాతాను చంపేసింది ఫిలిస్తీన్లు. సౌలు కూడా చనిపోవాలి ఫిలిస్తీన్ల చేతిలో. సున్నతి లేని వారి చేతిలో నేను చావడం కంటే నన్ను చంపేయమని అతని ఆయుధాలు మోసేవాడుతుంది. అంటే బాణాలు కావచ్చు, ఇంకేదైనా కత్తులు, ఇంకేమైనా ఉంటే మోసేవాడితే నన్ను చంపేయంటే నేను చంపాను అని భయపడ్డప్పుడు తనకు తానే కత్తి దూసుకొని దాని మీద పడ్డాడు. పడితే ఏమవుతుంది? తల ఎగిరిపోతుంది. ఒక్కసారి కత్తిలో పడితే దాని మీద పడ్డాడు. ఆ విధంగా ఫిలిస్తీన్లు సాంసోను దగ్గర నుండే కాదు, అంటే ఇప్పుడు ఈ సాంసోను వృత్తాంతంలో మనం ఉన్నాము. ఆది కాండంలో షేము, హాము, యాపేతు వారి 3 కుమారులలో అయిన 2వ కుమారుడైన హాము నుంచి వచ్చిన ఫిలిస్తీన్ల నుండి ఆపద మొదటి నుండి ఉంది. ఎప్పుడైతే దేవుడు ఇస్సాకు ద్వారా పుట్టిన సంతానమైన యాకోబు నుండి వచ్చిన వారందరినీ తన జనులుగా ఎన్నుకున్నాడో, ఆ తర్వాత ఎప్పుడైతే వారు ఐగుప్తులకు వెళ్ళి ఇన్ని సంవత్సరాలు ఉన్నారో వాళ్ళు ఫిలిస్తీన్లు కూడా గ్రాడ్యువల్గా వాళ్ళ జనాభా కూడా పెరిగిపోయింది. చివరికి వారికి ఇశ్రాయేలుకు మరి శత్రుత్వం పెరిగిపోయింది. అందులో ఇశ్రాయేలు చేసిన పాపంను బట్టి దేవుడు ఫిలిస్తీన్ల చేతికి ఇశ్రాయేలును అప్పగించాడు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలును మరి ఫిలిస్తీన్ల చేతికి దేవుడే అప్పగించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ అప్పగించింది ఎవరు? దేవుడే. ఎందుకు అప్పగించాడు? పాపం చేసినందుకు. ఎవరి చేతికి అప్పగించాడు? శత్రువుల చేతికి అప్పగించాడు. చూడండి, మనము చేసే పాపం అంటే మనల్ని మనం ఒక్కసారి దీనికి అన్వయించుకుంటే మన పాపము ద్వారా మన శత్రువుల చేతికి దేవుడే మనల్ని అప్పగిస్తాడు. మన శత్రువు ఎవరు? మన శత్రువు అంటే ఈ లోకంలో నీకున్న శత్రువులు కాదు, నీవనుకునే శత్రువులు కాదు, సాతాను చేతికి మనల్ని అప్పగిస్తాడు. సాతాను చేతికి అప్పగిస్తే సాతాను ఎలా ఉంటుందంటే, సాతాను మనకు శత్రువు. అట్లాగే వాడు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా
అని అటు ఇటు తిరుగులాడుచున్నాడు. అట్లాగే యేసుప్రభు వారు అంటారు, అంటే అపొస్తలుడైన పౌలు గారు కానీ యేసుప్రభు గారు అన్నమాట ఏంటంటే, దేవుని వాక్యంలో ఉన్నమాట ఏంటంటే, మీరు ఈ లోకంలో మిమ్మల్ని చంపాలనుకునే శత్రువులకు భయపడకూడదు, మీరు వాళ్ళు మీ ప్రాణాన్ని మాత్రమే తీస్తారు, కానీ మీ ప్రాణంతో పాటు ఆత్మను కూడా నశింపజేసే గెలవాలని మిక్కిలిగా చెప్పండి భయపడాలి. మన ప్రాణంతో పాటు మన ఆత్మను కూడా నరకంలో వేసేవాడికి మిక్కిలి భయపడాలి. ఎందుకంటే ఈ ప్రాణం ఎక్కువ రోజులు ఈ లోకంలో మనం ఉన్నాం, కానీ మన ఆత్మకు చావు లేదు. చివరికి అది నరకంలో మరి కాలిపోయే పరిస్థితి. చూడండి, ఇశ్రాయేలు చేసిన పాపమును బట్టి దేవుడు ఫిలిష్తీయులకు వారిని అప్పగించాడు. దేవుని బిడ్డలమైన మనం ఒకవేళ కనుక ఈరోజు బలారాధన కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తున్నట్టుగా మీ తప్పులు ఒప్పుకోండి, మీ పాపాలు ఒప్పుకోండి, సరే ఒప్పుకుందాం. అయినా ఒకవేళ ఈరోజే కాదు, ప్రతిరోజు మనం ఒప్పుకోవాలి, మన పాపాలను మనం ఒప్పుకోవాలి, మన బలహీనతలు ఒప్పుకోవాలి. ఒకవేళ మన పాపాలు కనుక మనం ఒప్పుకోకపోతే శత్రువు చేతికి మనము అప్పగించబడతాం. అనేక సార్లు మనం చూసింది అదే. మిద్యానుల చేతికి దేవుడు ఎందుకు అప్పగించాడు? మిద్యాను వారి చేతికి అప్పగించాడు. ఈ విధంగా అమాలేకుల చేతికి అప్పగించాడు, మోయాబీల చేతికి అప్పగించాడు, దేవుడే స్వయంగా అప్పగించాడు. మరలా మారు మనసు పొందినప్పుడే దాని నుండి దేవుడు విడిపిస్తాడు. ఇప్పుడు నీవు దేనికి అప్పగించబడ్డావు అనేదే నా ప్రశ్న. చూడండి, ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనప్పుడు 40 సంవత్సరాలు అప్పగించినప్పుడు, ఇప్పుడు రెండవ వచనంలో ఆ కాలమున, అంటే ఇశ్రాయేలు ఫిలిష్తీయుల ఆధిపత్యం కింద బ్రతుకుతున్నప్పుడు దాను వంశస్థుడు జొరియా పట్టణస్థుడైన మనోహాను ఒకడుండెను. అతని భార్య గొడ్రాలై కానుపు లేకుండా. దాను ఎవరు? ఇశ్రాయేలు కుమారులైన, అంటే యాకోబునకు 12 మంది కుమారులలో దాను ఒకడు. ఈ దాను గోత్రికుడు ఈ జొరియా అనే పట్టణంలో ఉండేవాడు. అతని పేరు మనోహ. మనోహ అంటే అర్థం ఏంటంటే విశ్రాంతి. మనోహ అంటే అర్థం విశ్రాంతి అని అర్థం. కానీ నిజానికి అతని పేరునకు, అతడు కూడా ఇశ్రాయేలే కాబట్టి అతనున్న పరిస్థితికి సంబంధం లేదు. అతని పేరు విశ్రాంతి అయినా అతని విశ్రాంతిలో లేడు. ఎందుకంటే వారు 40 సంవత్సరాలుగా ఇశ్రాయేళ్లకు బానిస బ్రతుకుతున్నారు. ఆ విశ్రాంతి అని పేరు పెట్టుకున్న ఈ మనోహకు మరి అతని భార్య ఉంది. అతని భార్య గొడ్రాలు, కానుపు లేక ఉంది. అప్పుడు యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయాను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు. నీవు గర్భవతివై కుమారుని కంటావు అన్నప్పుడు, అయితే దేవుడు కొన్ని కండిషన్స్ పెట్టాడు. యెహోవా దూత, నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసము మద్యము త్రాగకూడదు, అపవిత్రమైనది ఏది కూడా తినకూడదు. నీవు గర్భవతివై కుమారుని కంటావు, అతని తల మీద మంగలి కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అనగా, ఇప్పుడు అంటున్నాడు, ఇప్పుడు ఆ యెహోవా దూత వచ్చి ఆ స్త్రీతో అంటున్నది, నీవు గర్భవతి అవుతావు, నీవు ఒక కుమారుని కంటావు, నీవు జాగ్రత్తగా ఉండాలి, మద్యం తాగకూడదు, ద్రాక్షరసం అతడు తాగకూడదు, అతని తల మీద మంగలి కత్తి వేయకూడదు, అతడు నాజీరు చేయబడ్డవాడు. ఒకసారి నాజీరు అంటే మూల భాష అనేది ఒక 1 ఉంది, ఫుట్ నోట్లో చూడండి ఏముందో, వ్రతం అంటే ఒక వ్రతం అన్నట్టు. ఒక వ్రతాన్ని ఆచరించే వాళ్ళు ఏ విధంగా ఉండాలో అలా ఉండాలి అని చెప్పి మరి ఆమెతో అన్నప్పుడు 6వ వచనం, ఆ స్త్రీ తన పెనిమిటి యొద్దకు వచ్చి, దైవజనుడు ఒకడు నా యొద్దకు వచ్చెను, అతని రూపము దేవదూత రూపం పోలితే మిక్కిలి భీకరముగా ఉండెను, అతడు తన పేరు నాతో చెప్పలేదు, కానీ ఆలకించుము, నీవు గర్భవతి కుమారుని కంటావు, అతడు ద్రాక్షరసం తాగకూడదు, మద్యాన్ని తాగకూడదు, అపవిత్రమైనది ఏది ముట్టకూడదు, తినకూడదు, ఆ బిడ్డ గర్భంలో పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడినదై ఉండునని నాతో చెప్పెను. ఈ యెహోవా దూత అంటే ఎవరో కాదు, స్వయాన యేసుక్రీస్తు ప్రభువారే. యేసుక్రీస్తు ప్రభువారు కొన్నిసార్లు పాత నిబంధనలో కొంతమందిని దర్శించాడు. అందులో దర్శించిన వ్యక్తి హాగరు.
హాగర్నకు కూడా యెహోవా దూత ప్రత్యక్షమైనట్టుగా ఆదికాండము 16వ అధ్యాయంలో మనం చూస్తాం. 7వ వచనంలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమై ఏమని చెప్తుంది? యెహోవా దూత వచ్చి, హాగరు భయపడకుము, నీవు ఒక్కదానివే ఉంటున్నందుకు నీవు బాధపడకు, నీ కుమారుడైన ఇష్మాయేలు సంతతిని నేను ఆశీర్వదిస్తాను. దేవుడు కాక ఇంకెవరు అంటారు? ఒక దేవదూత ఆ మాట అనగలుగుతుందా? దేవదూత తనే ఆశీర్వాదం ఇవ్వగలుగుతుందా? అట్లాగే యెహోవా దూత కూడా వచ్చి అంటుంది, నీవు ఇలా ఉండాలి. నిజానికి ఇది వ్రతము ఆచరించే వ్యక్తి ఇశ్రాయేలీలలో ఎలా ఉండాలనే సంగతి మనకు సంఖ్యాకాండము 6వ అధ్యాయం 2వ వచనం నుండి 5 వచనాల వరకు ఒక వ్రతం ఆచరించే వ్యక్తి ఎలా ఉండాలో మనం చూస్తాం. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 2 నుండి 5 వచనాలు. పురుషుడే గాని స్త్రీయే గాని యెహోవాకు నాజీరగుటకు ఎవరైనను మొక్కుకొని తన్ను తాను ప్రత్యేకించుకొనిన ఎడల వాడు ద్రాక్షారసం మద్యములను రసము శిరకయైనను మద్యము శిరకయైనను త్రాగవలదు. ఏ ద్రాక్షరసమైనను త్రాగవలదు. పచ్చివి గాని ఎండివి గాని ద్రాక్ష పండు తినవలదు. అతడు ప్రత్యేకంగా ఉండి దినమందు పచ్చికాయలే గాని పైతోలే గాని ద్రాక్షవల్లికి పుట్టిన ఏది తినకూడదు. అతడు నాజీరగుటకు మొక్కుకున్న దినములన్నిట్లో మంగలి కత్తి అతని తల మీద వేయకూడదు. అతడు యెహోవాకు తను తాను ప్రత్యేకించుకున్న దినములు నెరవేరు వరకు అతడు ప్రతిష్ఠితుడై తన తల వెంట్రుకలు ఎదగనీయవలను. అతడు యెహోవాకు ప్రత్యేకంగా ఉండు దినములన్నిట్లో ఏ శవమును ముట్టకూడదు. ఇన్ని నియమ నిబంధనలున్నవి నాజీరు అంటే నాజీరు చేయబడ్డ వ్యక్తికి ఇన్ని నియమ నిబంధనలు. ఒక్కొక్కటిగా మనం చూస్తే అతను మద్యపానం చేయకూడదు. మనం కూడా ఇప్పుడు ప్రత్యేకించబడ్డ వాళ్ళం. మనం కూడా మద్యపానానికి దూరంగా ఉండాలి. ద్రాక్ష రసమునకు దూరంగా ఉండాలి. అంటే వైన్, ఈ మందునకు దూరంగా ఉండాలి. దేవుని పిల్లలముగా దేవుని బిడ్డలముగా మద్యపానం మనం తాగకూడదు, ఇతరులకు తాగించకూడదు. 2. ఎందుకంటే మనము మద్యపానాన్ని ప్రోత్సహించిన వారమే. నేను తాగను కానీ నువ్వు తాగవన్నట్టేనే, నేను చెయ్యను కానీ నువ్వు చేయమన్నట్టేనే. కాబట్టి మనము తాగద్దు, ఇతరులకు తాగించద్దు. ఇక 2వది, తల వెంట్రుకలు పెంచుకోవడం అనేది పూర్వపు ఇశ్రాయేలు యొక్క అది నాజీరునకు గుర్తు. మరి అపోస్తలుడైన పౌలు గారు కూడా మరి తల వెంట్రుకలు పెంచుకొని దేవునికి మొక్కుకున్నాడు. కానీ అదే అపోస్తలుడైన పౌలు గారు అంటారు, ఇక మొక్కుకునేది ఏం లేదు, నిన్ను నువ్వే నీ శరీరాన్ని సజీవ యాగముగా సమర్పించుకోవాలి. ఇప్పుడు ఈ కాలంలో మనం పెట్టుకునేది, మనము మన బొచ్చును కాదు సమర్పించుకునేది, మన శరీరాన్నే సమర్పించుకోవాలి. ఇక 3వదిగా సాంసోను కాలంలో ద్రాక్షరసం తాగకూడదు. ఎందుకంటే ద్రాక్షరసం అనేది మత్తు ఇస్తుంది. కాబట్టి ఆ మత్తు మనకు ఉండకూడదు. అందుకే ద్రాక్షరసం తాగకూడదు అని అంటున్నాడు. అదే మంగళికత్తి తల మీద వేయకూడదని అంటున్నాడు. అట్లాగే శవమును ముట్టకూడదని అంటున్నాడు. నిజానికి శవమును ముట్టడం వల్ల కూడా అపవిత్రమైపోతాం. ఇప్పుడు మరి ఒక ఉన్నట్టుగా మనం మాట్లాడితే ఒక ఎలుక చనిపోయింది అనుకోండి, దాన్ని మనం ముడతామా? ముట్టం. ఎలుక ఎంత ఉంటుంది? జాన్ ఎంత ఉంటుంది. కానీ ఎన్నో జాన్లు పొడిగిన మనిషి మీద మాత్రం మనము ముట్టుకుంటాము, పట్టుకుంటాము. ఎందుకంటే వాళ్ళతో ఉన్న అనుబంధం అటువంటిది. కానీ అది చాలా ప్రమాదకరమైనది. ఎలుక చనిపోతే మనం ఎలా చేస్తాము? ఎలా దాన్ని బయట పారవేస్తాము? చేతికి గుడ్డనో ఏదో ఒకటి కట్టుకొని బయటేస్తాము. కానీ మనిషితో ఉన్న అనుబంధాన్ని బట్టి, వారికి మనకున్న ప్రేమను బట్టి మనం అధికంగా వారిపైన మరి చనిపోయిన వెంటనే వారి మీద పడడము, వారితో వారి పక్కనే కూర్చోవడము, ఇవన్నీ చేస్తే మనుషులు రోగాల పాలవుతాడు. అందుకే దేవుడు పెట్టిన నియమము అది అపవిత్రతకు, అది అనారోగ్యానికి గుర్తు. అందుకే చనిపోయిన తర్వాత తల నుండి మొదలు పెడితే ఒళ్ళంతా స్నానం చేయమనేది అందుకే. అవునా కదా? అందుకే స్నానం చేయమనేది. అది చాలా పవిత్రమైనది ఎంచకూడదని, కానీ అపవిత్రమైనదని దాన్ని కొంత మారిస్తే అది అనారోగ్యకరమైనదని ఎంచి జాగ్రత్తగా ఉండాలి. ఇది దేవుడు ఆ కాలాన పెట్టిన నియమం. ఇటువంటి నాజీరు చేయబడ్డ వ్యక్తి సాంసోను. సాధారణంగా పూర్వకాలంలో నేను 6 నెలల నాజీరుతో ఉంటాను, 6 నెలల వ్రతం ఆచరిస్తాను, 10 నెలల వ్రతం ఆచరిస్తాను అనే వాళ్ళు ఉండొచ్చు. అయితే శాంసోనుకున్న ప్రత్యేకత ఏంటంటే అతడు జీవితాంతము నాజీరు చేయబడ్డ వ్యక్తి. బైబిల్లో మరొక వ్యక్తి కనిపిస్తాడు, అతడే బాప్టిస్టు యోహాను. అతడు కూడా ఒక ప్రత్యేకమైన వ్యక్తి.
అతడు కూడా నాజీరు చేయబడే వ్యక్తి. అతని జీవితం ఎలా మనము మొదలు పెట్టామో, అంటే ఏ విధంగా అతని జీవితాన్ని చూసామో, చచ్చిపోయేంత వరకు, చనిపోయేంత వరకు అలానే ఉన్నాడు. అతడు కూడా లూకా సువార్త 1వ అధ్యాయం 15వ వచనంలో చూస్తాము. అతనికి కూడా కొన్ని నియమాలు అనేవి దేవుడు ఇచ్చాడు. అతను ప్రభు దృష్టికి గొప్పవాడు. ద్రాక్షరసమైన మద్యమైన అతను త్రాగడు. అతడు తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మను నిండుకున్నవాడు. ఇశ్రాయేలు అనేకులను ప్రభు అయిన వారిని దేవుని వైపు తిప్పును. అట్లాగే అతడు తండ్రుల హృదయం పిల్లల హృదయం తండ్రుల తట్టు తిప్పేవాడు. అవిధేయులను నీతిమంతుల జ్ఞానమంతులను తిప్పేవాడు. ఏలి యొక్క ఆత్మశక్తి గలవాడు. అతడు పుట్టినప్పుడు అనేకులు సంతోషిస్తారు. దేవునికి స్తోత్రం. ఇటువంటి నాజీరు చేయబడ్డ వ్యక్తి, ఇటువంటి ప్రత్యేకంగా ఉన్న వ్యక్తి కనుక మన సంఘంలో ఉంటే, మన కుటుంబంలో ఉంటే మనకు చాలా సంతోషం. చూడండి, ఎవరైతే మన కుటుంబంలో ఇప్పుడు మద్యపానం దాగబడేవాడు, ఒకసారి సాయంత్రం వెళ్తే మీకు తెలుస్తుంది ఎంత పెద్ద లైన్ ఉంటుందో, ఎంత పెద్ద అక్కడ ఒక రద్దీ ఉంటుందో. ఒక అంగడి, ఒక మార్కెట్ కదా, ఒక చేపల మార్కెట్ లేకపోతే ఒక కూరగాయల మార్కెట్ కూడా పనికిరాదు. అంత భయంకరమైన రద్దీ అక్కడ మనం చూస్తాము మద్యపానం ఉన్న దగ్గర. చివరికి అంత భయంకరంగా ఒక్కొక్కడు తాగి ఎంత చచ్చిపోతారో. అటువంటి వాళ్ళని ఎంతో మందిని చూస్తున్నాం. తాగి చచ్చే వాళ్ళు, లివర్లని ఖరాబ్ అయ్యే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. చూడండి, అటువంటి వాడి నుంచి విడుదల పొంది ఒక ప్రత్యేకంగా ఉన్నవాడు ఒకవేళ మన కుటుంబంలో ఉంటే మన కుటుంబానికి ఎంత దీవెన. పూర్తిగా ఒక వ్రతంలాగా ఆచరించి ఆ ద్రాక్షరసం ముట్టకుండా ఉన్నవాడు ఒకవేళ మన కుటుంబంలో, మన సంఘంలో ఉంటే అది మనకి ఎంత ఆశీర్వాదం. చూడండి, ఇప్పుడు నోట్లో ఏదో వేసుకుంటున్నారు, అంబార్లు వేసుకుంటున్నారు, గుట్కాలు మింగేస్తున్నారు, మద్యపానం చేస్తున్నారు. వాడు చర్చికి మాత్రం రాడు. ఎందుకంటే వాడు క్రైస్తవ వ్రతం ఆచరించిన వాడు కాదు. క్రైస్తవ వ్రతం ఆచరించిన వాడికి కేవలం ఒక 6 నెలలు ఆదివారం కాదు, జీవితాంతం వరకు మనం ఆ వ్రతాన్ని ఆచరించాలి. సాంసోనుకు దేవుడిచ్చిన మాట ఏంటంటే అతడు జీవితాంతం వరకు ఇలానే ఉండాలి. అయితే సాంసోను జీవితాన్ని మనం పరిశీలన చేస్తే సాంసోను ఈ వ్రతం నుండి పక్కకు తొలిగాడట్టుగా మనం చూస్తాం. మనం అది ముందు మనం చూస్తాం. కానీ ఆ దేవుడు అతన్ని ఏ పర్పస్లో పుట్టించాడో, ఎలా ఉండాలని దేవుడు కోరుకొని అతన్ని మరి రక్షకునిగా నియమించాడో తన పర్పస్ని కోల్పోయాడు. ఒక్కసారి పాపంలో పడిపోయినప్పుడు అతను మద్యం రాకూడదు, అతనికి దేవుడు ఇచ్చిన నియమం. నిద్రపోయిన తర్వాత మరి అతనికి ఆ జుట్టు మొత్తము తొలగించారు దెలీలా. చూడండి సాంసోను పడిపోయాడు. ఓకే, ఇప్పుడు పడిపోతున్న సాంసన్ గురించి కాదు మనం తెలుసుకోవాల్సింది. అంతకు ముందే మనము అతనికున్న నాజీరు ఎటువంటిది, ఎంత ఉన్నతమైనది. మరి ఇప్పుడు మనకున్న నాజీరు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు అన్న మాట ఏంటంటే నేను పరిశుద్ధుని అయిన ప్రకారం మీరు పరిశుద్ధునిగా ఉండాలి. నిజంగా అటువంటి స్థితిలో మనం ఉన్నామో పరీక్ష చేసుకోవాలి. ప్రభు బల్లారాధనలో పాల్గొంటున్న మనము పరిశుద్ధత అనేది మనకు లేకపోతే, పరిశుద్ధత అనేది ఒకవేళ ఉండకపోతే మనము ప్రభువును క్షమించమని అనాలి, క్షమాపణ కోరుకోవాలి. ఓకే, మనుషులు నిన్ను ఖచ్చితంగా క్షమించరు. ఖచ్చితంగా నువ్వు ఏదైనా పొరపాటు చేస్తే వాడు చచ్చేంత వరకు గుర్తుపెట్టుకుంటాడేమో, కానీ మన దేవుడు కనికరం గలవాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన కనికర సంపూర్ణుడు. మరి మనల్ని క్షమించడానికి, మనల్ని చేర్చుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నవాడు. చూడండి, అతడు ఇశ్రాయేలును రక్షింప మొదలుపెట్టినప్పుడు 6వ వచనం, ఆ స్త్రీ తన పెనిమిడి యొద్దకు వచ్చి దైవజనుడు వచ్చాడు. అతను మిక్కిలి భయంకరంగా ఉన్నాడు. అతని రూపము చాలా భయంకరంగా ఉంది. నేను అతన్ని చూశాను, నేను గర్భవతిని అవుతానని చెప్పాను అని అనగానే ఆలకించుము, నీవు గర్భవతి కుమారునికి అంటావు, అతడు నాజీరు చేయబడ్డాడు అనే మాట అతడు చెప్పాడు అన్నప్పుడు 8వ వచనం, అందుకు మనోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యుద్ధకు వచ్చి పుట్టబో బిడ్డకు మేమేమి చేయవలనో మాకు నేర్పాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమన్నాడు మనోహ ఏమన్నాడు? పుట్టబో బిడ్డకు చెప్పండి, మేమేమి నేర్పాలో మాకు సహాయం చేయండి. ఏమేమి చేయాలో మాకు నేర్పునట్లు దయచేయమని యెహోవాను వేడుకున్నాడు. ఏమన్నా ప్రార్థన చేస్తున్నారా? ఇలా పుట్టబోయే బిడ్డకు మేమేమేమి నేర్పాలి, ఎలా ఉండాలి,
ఎలా వారిని పెంచాలో, ఎలా వారికి వాక్యం నేర్పించాలో మాకు దయచేయి, సహాయం చేయమని. చూడండి, మనోహ ఎంతగా విశ్వసించిందంటే, ఒక దేవుని పోలిన రూపము దైవజనుడు ఒకడు వచ్చాడు, నీవు కుమారుని కంటావు అనగానే, నేను గొడ్రాలివి కదా, నీకు కుమారుడు ఎట్లా వస్తాడు అని సందేహించలేదు. దేవుని మాటకు విధేయత చూపించాడు మనోహ. అట్లాగే అతడు కోరుకున్నది ఏంటంటే, దేవుడు నీకు గర్భఫలం ఇస్తాడు అని నీవు చెప్పావు కాబట్టి అది నిజమే. ఇప్పుడు నాకు ఒక ఆశ ఉంది, మరి పుట్టబోయే బిడ్డని నేను ఎలా పెంచాలి తెలుసా? ఈ కాలంలో ఉన్న తల్లిదండ్రులకు పిల్లలకు ఏం నేర్పాలో, ఏం నేర్పకూడదు, ఏం నేర్పాలి, ఏం నేర్పకూడదు, ఏం చూపించాలి, ఏం చూపించకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు తెలుసా అంటారా? కనీసం పిల్లలతోని కొంతమంది తల్లిదండ్రులు నాకు తెలుసు, అసలు వాళ్ళు చెప్పరు. నాలంటి వాడు చెప్పని వాళ్ళు చెప్పరు. ఎందుకంటే చెప్పిన నాకు తెలుసు, వాళ్ళ కొడుకు ఇష్టానుసారంగా తాగుతుంటే తాగుడు తప్పురా అని చెప్పిన పాపరవ్వని తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు పుట్టబోతున్న పిల్లలు కూడా 6-7 సంవత్సరాలకే శివలకు పోగులు ఆడవాళ్ళు తిరిగి పుట్టించుకొని ఒక ప్రార్థన కూడా జరుగుతుంది. నేనే వాక్యం చెప్తుంటే మరి నీ కుమారుడు తీసుకురా, నేను నీ కుమారుని కొరకు ప్రార్థన చేస్తా అంటే కుమారుడు బయట ఆడుకుంటాడు. అన్నాడు కదా, అరే ఇట్లా రానుకో అన్నాడు అందరి ముందే. పర్వాలేదు, ఈ జనరేషన్ తగ్గట్టు నీ కొడుకున్నాడు సూపర్ అని అన్నాను. కొడుకు ప్రార్థన చేయబోయి ఆయనకే ప్రార్థన చేశాను, తండ్రి ఈయనకు ఎట్లా పెంచాలో నేర్పించమని ప్రార్థన చేసి వచ్చాను. అక్కడ ఒక 50 మంది విశ్వాసులు ఉన్నారు. ఏది నీ పెంపకం సంగతి ఏంది? ప్రార్థన చేస్తాము సార్ రా అంటే 50 మంది ముందే నీ కూడా రానుపో అంటాడు. ఇప్పుడు ఏమనాలి? ఆయన పెంపకాన్ని నేను ఏమనాలి? నేను ఏమీ అనలేదు. మీరేమనాలి? మీరు ఎలా ఉన్నారో చూసుకోవాలి అంతే. చూడండి, మీ పిల్లలు మీ మాట వింటున్నారా? మీ పిల్లలకు మీరు మంచి మాటలు నేర్పిస్తున్నారా? మిమ్మల్ని చూసి మీ పిల్లలు నేర్చుకుంటారు. మీరు ప్రార్థనకు వంగితే మీ పిల్లలు ప్రార్థనకు వంగుతారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎవరంటే మీ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు మీరే ప్రార్థన లేకుండా బయటికి వెళ్ళారు అనుకోండి, మీ పిల్లలు కూడా మీలానే ఉంటారు. మా నానే ప్రార్థన చేస్తాను పక్కకు పోతాను, నేనెందుకు ప్రార్థన చేస్తాను ఇక్కడ కూర్చోవాలి, నీకంటే 4 ఆకలు ఎక్కువ చదువుతారు. ఈ జనరేషన్ ఇంకా జెన్జీ అంటారు, జనరేషన్ జెడ్, ఇంకా భయంకరమైన జనరేషన్. వాళ్ళకు తగ్గట్టు మనం అప్డేట్ అంటే దాన్ని తెలుగులో ఏమంటారు, వాళ్ళకు తగ్గట్టు ఉన్నతంగా ఆలోచించి వాళ్ళకు ఉన్నతమైన విలువలు నేర్పకపోతే, ఉన్నతమైన మాటలు మనం నేర్పకపోతే వాళ్ళు నీ చేతి నుంచి ఎప్పుడో జారవిడిస్తారు. అందుకే మనం చేసిన ప్రార్థన, దైవజనుడు మరలా రావాలి, దేవుడును మరలా దర్శించాలి. చూడండి, మనో ప్రార్థన, దేవుడు నిన్ను దర్శించాడు, ఇప్పుడు నన్ను కూడా దర్శించాలి. నాకు దర్శించి నాకేం చేయాలో తెలుసా? ఈ పుట్టబోతున్న బిడ్డకు నేను ఎలా పెంచాలో, నేనేం చేయాలో నాకు నేర్పాలి. అగస్టిన్ అనే భక్తుడు మరి తను విపరీతంగా పాపములో ఉన్నప్పుడు తన తల్లి ప్రార్థన ద్వారా రక్షించబడ్డాడంట. అటువంటి భక్తుల జీవితాలు అనేకం కూడా మేము చదువుతుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. కాబట్టి 9వ వచనం, దేవుడు మనోహ ప్రార్థన చూడండి ఆలకించను కనుక దేవుడు మరలా అతన్ని దర్శించాడు. చూడండి, మనోహ తప్పేమనుందా పెంచడంలో? అతడు ప్రార్థన జీవితం కలిగి దేవునికి ప్రార్థించిన వాడు. దేవుడు ఒక వాగ్దానం చేయగానే నాకు కొడుకు పుడతాడు కదా అని సంకలెగరేసి నాకు కొడుకు పుడతాడు కదా అని అనలేదు, కానీ వెంటనే అతడు ప్రార్థన చేశాడు, కొడుకు పుడతాడు, ఓకే నేను నమ్ముతున్నాను, అతన్ని ఎలా పెంచాలో నాకు ఆ జ్ఞానం కావాలి అని మరలా దేవుని దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఒక లేకపోతే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు, ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ టీచర్ దగ్గరికి వెళ్ళలేదు, ప్రవక్తల దగ్గరికి వెళ్ళలేదు, పెద్దవారి దగ్గరికి వెళ్ళలేదు, దేవుని దగ్గరికి వెళ్ళాడు. ఎవరెవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో, అయ్యా నా కొడుకు పుడతాడో మరి ఎట్లా పెంచాలో అడగలేదు, దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేవుని సన్నిధిలో మన పిల్లల కొరకు మనం ప్రార్థన చేయడం మొదలు పెడితే మన పిల్లలు ఉన్నతమైన వారుగా ఖచ్చితంగా ఎదుగుతారు. నేర్పించమని దేవుని మనం అడిగితే చూడండి, అప్పుడు ఆ పురుషుడు మరలా కనబడ్డప్పుడు 11వ వచనము, ఆ భార్య వెంబడి వెళ్ళిన మనుషులు వచ్చి ఆ స్త్రీతో మాట్లాడినవాడు నీవేనా? మరలా ఆ స్త్రీనే దర్శిస్తాడు దేవుడు.
ఆ స్త్రీని దర్శించినప్పుడు వెంటనే మళ్ళీ ఆ స్త్రీ పరిగెత్తుకొని పోయి, ఆ మనోహ భార్య పేరు బైబిల్ ఎందుకో రాయబడి లేదు, మనోహ భార్యనే దేవుడు 2 సార్లు దర్శించాడు, నువ్వు కుమారుని కంటావు అని. కానీ ఆ స్త్రీ అని ఉంది కానీ ఆ పేరు లేదు. ఆ స్త్రీ 2వసారి మరి యెహోవా దూత కనబడగానే వెంటనే పరిగెత్తుకొని వెళ్ళి భర్తను పిలిపించుకొని వచ్చింది. చూడండి 12వ వచనం. ఇప్పుడు 12వ వచనం చదవండి ఒకసారి. 12వ వచనం. అందుకు మనోహ, నీ మాట నెరవేరినప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడవుడు, అతడు చేయు కార్యములు ఏమిటో తెలుపుమని మనవి చేయగా. చూడండి, అతడి అన్న మాట ఏంటంటే అతడు ఎట్టివాడు అవుతాడు, అతనికి నేను చేయవలసింది ఏంటి? దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు యెహోవా దూత ఆ స్త్రీతో చెప్పిన విషయాలన్నీ కూడా మరలా మనోహతో చెప్పి, అతడు ద్రాక్షరసం తాగకూడదు, ఆమె కూడా అపవిత్రమైన తినకూడదు అని చెప్పిన వెంటనే అప్పుడు మనోహ అన్న మాట 15వ వచనం. అప్పుడు మనోహ అన్న మాట, అప్పుడు మనోహ, మేము ఒక మేకపిల్లను సిద్ధపరిచి నీ సన్నిధిని ఉంచు వరకు ఆగు అని మనవి చేస్తున్నప్పుడు యెహోవా దూత చెప్పగా, యెహోవా దూత, నీవు నన్ను నిలిపిన నీ భోజనం నేను తినను, నీ దహన బలి ఉద్దేశించినట్ల యెహోవాకు దాన్ని అర్పింపాలని మనోహతో చెప్పినప్పుడు అతడు యెహోవా దూత అని మనోహకు తెలియలేదు. మనోహ, నీ మాట లేవైన తర్వాత మేము నిన్ను సన్మానించినట్లు నీ పేరేమిటని అడిగాడు. చూడండి, మొదటిసారిగా గర్భవతి అవుతావని వారి భార్యతో చెప్తాడు. 2వసారిగా గర్భవతి అయిన తర్వాత మరి అతన్ని ఎలా పెంచాలి, ఆ కుమారుడు వస్తాడంటున్నావు, ఆ కుమారుని ఎలా పెంచాలి అని మరి ప్రార్థన చేశాడు. 3వసారిగా కృతజ్ఞత కలిగి ఉన్నాడు. నీవు చెప్పిన మాటలు నెరవేరినప్పుడు నేను ఎలా ఏమి చేయాలి? కృతజ్ఞత కలిగిన వ్యక్తి, ఆ కృతజ్ఞత కలిగిన వ్యక్తిగా మనం అక్కడ చూస్తుంటాం. అప్పుడు నీ పేరేమిటి అన్నప్పుడు 18వ వచనం, యెహోవా దూత, నీవెలా నా పేరు అడుగుచున్నావు, అది చెప్పనశక్యము కానిది. దేవుని పేరేమిటి? దేవుని పేరేమిటి? దేవుని పేరేమిటి అనేది మనకు తెలుస్తుందా? దేవుని పేరేమిటి అనేది ఎవరికీ తెలియదు. యెహోవా అని అంటాము. ఒకసారి యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం, ఇది మనందరికీ తెలుసు. ఆయన యేసుప్రభు వారి పేరు అక్కడ మనకు చూస్తాం. 9వ అధ్యాయం 6వ వచనం, ఏలైనగా మనకు శిశువు పుట్టును, మన కుమారుడు అనుగ్రహించబడను, ఆయన భుజం మీద రాజ్యభారమును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యులకు తండ్రి, సమాధానకర్త, అధిపతి. అది ఆయన బిరుదులు, ఆయనకున్న గుణలక్షణాలు. అట్లాగే నిర్గమకాండం 34వ అధ్యాయం, నిర్గమకాండం 34వ అధ్యాయం 5వ వచనం నుండి 7వ వచనం వరకు. నిర్గమకాండం 34వ అధ్యాయం 5 నుండి 7 వచనం వరకు. యెహోవా కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా, ఇంతగా అతని పేర్లు ఉన్నవి. దయగలవాడు, కృపగలవాడు, ప్రేమగలవాడు, ఆశ్చర్యకరుడు, బలవంతుడు, నిత్యుడకు తండ్రి, యేసుక్రీస్తు ప్రభువారు, ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడని అర్థం. యెహోవా, యెహోవా ఈరే, యెహోవా రాఫా, యెహోవా నిస్సి. ఈ పేరు ఏదైనా కూడా అతని యొక్క గుణగణాలను పూర్తి స్థాయిలో చూపించట్లేదు. అందుకే మనోహతను అంటున్నాడు, నీవు నా పేరు అడుగుతున్నావు కానీ శక్యము కానిది అది. ఏమని చెప్తాడు ఆయన పేరు? ఆ పేరు అంటే ప్రత్యేకత, పేరు అంటే ప్రత్యేకత, పేరు అంటే గుణలక్షణం, పేరు అంటే గుణలక్షణం, పేరు అంటే ప్రవర్తన. మరి ఇప్పుడు నా పేరు అడిగావు, యాకోబు కూడా అడుగుతారు కదా, నీవు నన్ను దీవించు 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 అని అన్న తర్వాత తొంటి మీద కొట్టిన తర్వాత ఒక్కసారి నీ పేరు చెప్పవా? ఇక్కడ మనం అంటున్నాము ఆయనకేదో మామూలు పేరు కాదు అడిగింది, నీ గుణలక్షణాలు చెప్పవా? దేవుని యొక్క గుణలక్షణాలను వర్ణించడానికి మరి ఈ బైబిల్ కూడా సరిపోదు. దేవుడు ఆయన ఆశ్చర్యకరుడు, బలవంతుడైన దేవుడు, దయగలవాడు, క్షమించేవాడు, ప్రేమించేవాడు, కనికరించేవాడు, కృప చూపించేవాడు,
ఆయన దహించు అగ్ని. కాబట్టి పేరు ప్రవర్తనకు సంబంధించింది. ఆ విధమైన పేరు అడిగినప్పుడు అక్కడ ఏం పేరు చెప్పాలో ఏమనంటే అది చెప్పశక్యం కాదు అన్నప్పుడు ఆయన ఒక బలి అర్పిస్తాడు. బలి అర్పించి దాన్ని దహిస్తాడు. దహించినప్పుడు ఆ అగ్ని జ్వాలల నుండి దేవుడు ఆరోహణమై వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు వారు అనుకున్న మాట ఏంటంటే మేము ఇక దేవుని చూసాము. ఆరోహణమై అగ్ని జ్వాలల నుండి ఆరోహణమై వెళ్ళిపోయినప్పుడు మేము ఇక దేవుని చూసాం కాబట్టి మనం చనిపోతామన్నప్పుడు, లేక చనిపోయేవారం అయితే ముందే చనిపోయేవారము. దేవుడు మనకు చెప్పిన సంగతులను బట్టి మనము సంతోషించాలి. మనం ఆ విధంగా మన కుమారుని పెంచాలనే ఒక తీర్మానం తీసుకొని వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు. అప్పుడు వారికి దేవుడు ఒక కుమారుని ఇస్తాడు. ఆ కుమారుని పేరే సాంసోను. ఆ సాంసోను అంటే అర్థం ఏంటంటే ప్రకాశించేవాడు. ఆ విధంగా ఇశ్రాయేలును రక్షింపడానికి దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి సాంసోను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ముగిస్తున్నాను. ఈ అధ్యాయం నుండి నేను చెప్పబోయే సంగతులు కొన్నే ఉన్నాయి. ఈ అధ్యాయం నుంచి మనం నేర్చుకునే సంగతుల్ని గడిచిన కాలంలో తెలుసుకున్నవే. అయినా మరొకసారి నేను రిపీట్ చేస్తున్నాను. ఎప్పుడైతే పాపం వచ్చిందో బానిసలకు దేవుడు అప్పగించాడు. ఎప్పుడైతే మనం పాపం చేస్తామో మన వ్యతిరేకమైన వాటికి మనం అప్పగించబడతాం. అట్లాగే సాంసోన్ అనే వ్యక్తి నాజీరు చేయబడ్డవాడు, జీవితకాలపు నాజీరు చేయబడ్డవాడు. అట్లాగే మనం కూడా సంపూర్ణంగా మన శరీరాలను దేవునికి సమర్పించుకోవాలి. మనం కూడా సంపూర్ణమైన వ్రతంలో ఉన్నవారం అనే సంగతిని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎప్పుడైతే మనోహకు సాంసోను తల్లికి దేవుడు ప్రత్యక్షమై నీవు కుమారుని కంటావు అని అంటారో అని ఆ మాట చెప్తాడు. వెంటనే ఆ విషయాన్ని భర్తను చెప్పినప్పుడు భర్త విశ్వసించాడు. కానీ నీవు గొడ్రాలు కదా, నీకెట్లా కుమారుడు వస్తాడని అనుమానించలేదు. దేవుని శక్తిని అనుమానించని వాడు. అట్లాగే మనోహర్ చేసిన ప్రార్థన, నేను ఆ కుమారుని ఎలా పెంచాలో నాకు సహాయం చేయమని. ఆ విధమైన ప్రార్థన కలిగి ఆ విధమైన ప్రత్యేకతలో మనం ఉంటే మన కుటుంబము ఆశీర్వదించబడుతుంది. ఆ విధమైన ఆ తీర్మానంతో మనోహ ఉన్నాడు. తల్లిదండ్రుల తీర్మానం చాలా గొప్పది. సాంసోను ఆ విధంగా ఉన్నాడా లేదా అనేది అతని వ్యక్తిగతమైన సాక్ష్యం. కానీ మనోహన్ అయితే ఎలా పెంచాలో నేర్చుకున్నాడు. దేవుని దగ్గర నేర్చుకున్న విషయాలు సాంసోనుకు తెలియజెప్పి అతన్ని కూడా మంచి ప్రవర్తనలోనే అతన్ని పెంచాడు. దేవుడు అట్టి కృప మనకు దయచేయను గాక. అట్టి ఆశీర్వాదం మనం నింపును గాక. అందరూ నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ఏమున్నా లేకున్నా నా స్థితిగతులే మారిన, ఏమున్నా లేకున్నా నా స్థితిగతులే మారిన, నీ సన్నిధిలో భాగ్యమున్న చాలు, నీ సన్నిధిలో ఆనందించు. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా. స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా. నీవేనయ్యా మాకు నీవేనయ్యా, నీవేనయ్యా మాకు నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో.